విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. హలో హలో అవునండి, నా పాస్పోర్ట్ పోయింది, మళ్ళీ అప్లై చేయాలి. నా డేట్ ఆఫ్ బర్త్ ఓకే 15th May ఇయరా. మటన్ ఏం కావాలండి? అంటే ఏం లేదండి, ఇప్పుడు మీరు అందంగా ఉంటారు, ఈ నిజం ప్రపంచం అంతటికీ తెలుసు. కానీ మీ వయసు ఉందే ఈ నిజం ప్రపంచానికి తెలియదు. మీరు సెల్ ఫోన్ లో చెప్తే నేను విని ఈ ప్రపంచానికి ఈ నిజాన్ని తెలియజేద్దాం అనుకుంటున్నాను. చెప్పు తెగుద్ది. డిస్కౌంట్ లో కొంటే అలాంటి చెప్పులే వస్తాయి. మరి 2-3 కార్లు కొనడం కాదండి, బ్రాండెడ్ చెప్పులు ఒకటి కొనుక్కోండి, బాగానే సంపాదిస్తున్నారుగా. తరతరాలుగా ఆడవాళ్ళందరూ చెప్తున్న డైలాగు చెప్పు తెగిపోతే ఇదే డైలాగు, సేమ్ డైలాగు. ఎప్పుడు ఆడవాళ్ళు చెప్పులే తెగుతాయి సార్, మగవాళ్ళు తెగవేం సార్. ఫ్రీ అడ్వైస్కి వచ్చేస్తారే. నాకు ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే వినాలనిపిస్తూ ఉంటుందండి. నా ఆనందం కోసం కాదండి, వాళ్ళ మాటలో ఏదో కాస్తో కోస్తో నిజం ఉంటే దాన్ని బయటికి తీసి ప్రపంచానికి తెలియజేయాలని నా తపన, అంతే. ఎందుకంటే ప్రపంచం అంతా అబద్ధాలతో నిండిపోతుందండి. వాట్సాప్ చూస్తే అబద్ధం, ఫేస్బుక్ చూస్తే అబద్ధం, యూట్యూబ్ చూస్తే అబద్ధం, ఏ చూపు చూసినా అబద్ధం అబద్ధం అబద్ధం. అబద్ధాన్ని ఆకాశాన్ని అంటుకుంటూ ఉంటే నిజాలన్నీ నేలలోకి వెళ్ళిపోతున్నాయండి. నిజాల కోసం ఎక్కడికైనా వెళతా, ఎంతైనా. ఇట్స్ ఎ స్వీట్ ఇంట్రడక్షన్. ఏమే కాఫీ బట్రా. ఏంటి కొత్త చీర కట్టేవేంటి? అవునండి, ఎలా ఉన్నాను? మీ బంగారు కొండలా ఉన్నానా? అనకొండలా ఉన్నావు. ఏంటండి అలా అంటారు? నేను ఎప్పుడు నిజాలే చెప్తాను. మీరు అలాగే అంటారు. చిన్నప్పుడు మా కాలనీలో అందరూ నన్ను ఏమనేవాళ్ళో తెలుసా? ఏమనేవారు? బంటి బంటి అనేవాళ్ళు తెలుసా? అది చిన్నప్పుడు, ఇప్పుడు చూస్తే బంటి పెరిగి పెద్దదై ఎలుగు బంటి అయింది అనుకుంటారు. అబ్బో ఏంటండి? ఏముంటుందండి, గింజుకోకు. అలా జూ పార్క్ వైపు వెళ్ళబాకు. ఎందుకు? ఏనుగు పిల్ల తప్పిపోయిందంట, నువ్వే అనుకుని తీసుకట్టేస్తా. ఉండండి, మా నాన్నగారు ఫోన్ చేశారు. మాట్లాడు. నానా ఎలా ఉన్నావు? అలాగే. ఏంటండి మాట్లాడు. అబ్బబ్బబ్బబ్బా, మీదో గొడవ అయిపోయింది. ఎలా కనిపిస్తే పిల్లి తింటానికి పరిగెత్తినట్టు ఎవరైనా మాట్లాడితే వింటానికి పరిగెడతా ఉంటారు. అసలు ఇలా వినమని మీకు ఎవరు చెప్పారండి? విశ్వదాభిరామ వినురవేమ అని ఒక పెద్ద ఆయన చెప్పాడు. ఆయన చెప్పింది ఆయన చెప్పే మంచి మాటలు వినమని. ఎవరు మాట్లాడుకుంటున్నా వెళ్ళి అక్కడ గోడ చాటుని చెవి పెట్టి వినమని కాదు. సరే, మరి అది పక్కన పెడితే అక్కినేని నాగేశ్వరరావు గారు ఏమన్నారు? ఏమన్నారు? విన్నావా అసలు విన్నావా? నా కర్మ అది కాదండి. ఉన్నావా అసలు ఉన్నావా, అదే ఆయన అంది. నాకు ఇలాగే అర్థమైంది, నేను ఇలాగే ఫిక్స్ అయ్యాను. వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. ఆ పని మనిషి మంగమ్మ వచ్చి ఇంట్లో అంటులతో ఉంది, వంట ఎలా చేయమంటారు? మంగమ్మ రాలేదా? దానికి ఈ మధ్య సోకులు బాగా ఎక్కువైపోయినాయండి. పని తక్కువ జీతం ఎక్కువ. రానండి, ఇవాళ అటు ఇటు కడిగి దాన్ని తీసి అవతల పడేస్తాను. రావే మంగమ్మ రా. ఇప్పుడే నీ గురించి అయ్యగారికి చెప్తున్నా. ఏమని అమ్మగారు? మంగమ్మ చాలా మంచిది, టైంకి ఇంటికి వస్తుంది. అవును, నీకు జీతం కూడా సరిపోలేదు అన్నావు కదా, అయ్యగారికి చెప్తున్నా. అబద్ధం, ఇదంతా వట్టి అబద్ధం. ఏమిటయ్య గారు? ఆపితే నిజాలు ఆగవు. నీ గురించి ఏముందో తెలుసా? దానికి బాగా సోకులు పెరిగిపోయాయి, పళ్ళ నుంచి పీకి పారేస్తానని చెప్పింది. మీరు ఒక్కడే గారు 10 సంవత్సరాల నుంచి వండి పెడితే మింగి బర్రెలాగా బలుస్తున్నావు కదనే. నిన్ను ఇప్పటి నుంచి పళ్ళ నుంచి తీసేస్తాను, వెళ్ళిపో. ఓయమ్మో, చూసినవా రోజమ్మా, దీంతో గవర్నమెంట్ జాబు నువ్వు తీసేసేదేంటి? ఈ రోజు నుంచి నేనే బానేస్తున్నా. నీకంటే 5 నిమిషాల్లో నీకంటే బాబు లాంటి పని దాన్ని తెచ్చి పెట్టుకుంటాను. కుక్క మకందానా. ఏమన్నా తిట్టుకున్నారా? ఇప్పుడు ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు? అవన్నీ నాకు తెలియదు. ఎప్పుడు చూసినా నిజాలు చెప్పడమే నాకు తెలుసు. నిజమే రక్షిత రక్షిత. గోంగూర కట్టేం కాదు, ఈ రోజు అదే ఉండు. ఏమండి నాయ్య గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏంటండి అలా డల్గా ఉంటారేంటి? మా ఇంటి ఓనర్ పేరు తీసాల గుండెలో దడ కొడేసుకుంటుందండి. ఏ పనికి మాలి యాదవ నా ఇంటి రెంట్ పెంచేయడండి, కరెంట్ బిల్ రెంట్ చేయడండి, ఇంటి రెంట్తో పాటు జీఎస్టీ కట్టమన్నాడు. యాదవ్ అన్నారు. యాదవా మీరు చెప్పింది నిజమేనా? నిజమేనండి బాబు. గోడకు మేకు కొడితే గుండెలో కొట్టి ఫీల్ అయిపోతాడు యాదవా. ఇప్పుడు డబ్బులు అడగడానికి వస్తాడు కదా, రూపాయి ఏం పిక్కోమండి. ఆడు సత్తాడంటే 2 కళ్ళు ఎదురు చూస్తున్నాయండి. నిజమేనా? అయితే వస్తున్నాడు చూడండి. ఓనర్ గారు నమస్కారం సార్, మీ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఏమయ్యా నాగి, ఈ నెల రెంట్ ఇవ్వలేదు ఇంకా? ఇదిగో అండి, మీరు వచ్చేద్దాం జోబులో పడి తిరుగుతున్నాను. ఏ రావు గారు బాగున్నారా? నేను బాగానే ఉన్నాను, కానీ మీరు ఎప్పుడు చచ్చిపోతున్నారు? మా వాడు చూస్తాడంట 2 కళ్ళారా. ఏం మాట్లాడుతున్నారండి? గోకితే నిజాలాగా వెళ్ళండి. అసలు మీ గురించి ఏమన్నాడో తెలుసా అండి? ఏమన్నాడు? మా ఓనర్ పెద్ద లుచ్చా, నెలకొకసారి ఇచ్చే ఇంటి రెంట్ మీద ఆపొద్దని చెప్పని వెళ్ళండి.
ఏం చేసుకుంటాడో చేసుకున్నాడు. సత్తే 2 కళ్ళారా చూద్దాం అనుకుంటున్నాను. నేను అనలేదు సార్. ఏరా నా ఇంట్లో ఉండు నా మీద సెటైల్ వేస్తారు అదిగా సార్. అర్జెంట్ గా నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెంటనే బయటికి వెళ్ళిపో. సార్ ఇప్పుడు ఇల్లు కాలేదు, వేరే ఇల్లు ఎక్కడ వస్తా సార్? అయితే 2000 రెంట్ తెచ్చి. సార్ 2000 అంటే సార్ ప్లీజ్ సార్ వాడరు. ఏం చేసావురా? నిజాన్ని నిలబెట్టే నన్ను పొడుగోబెట్టావురా? చతికిల పడిన నిజానికి నేను ఫిజియోథెరపీ ఇప్పిస్తున్నాను. త్వరలోనే నిజాన్ని పరిగెట్టేస్తాను. ఒరే నిన్ను ఆ రోజు రాత్రి దట్ నైట్ వాట్ హ్యాపెండ్? ఈ ఇంట్లో దొంగతనం చేద్దామా? ఇల్లు మధ్య తరగతి ఇల్లులా ఉందరా. అబద్ధం. అది చూడడానికి మధ్యతరగతి ఇల్లులాగే కనిపించవచ్చు, కానీ ఆ ఇంట్లో డబ్బు ఉంది, బంగారం ఉంది. మొన్నే బంగారం కొన్నాను, నాకు తెలుసుకోవడానికి. ఆ ఇంట్లోకి తిన్నగెళ్ళండి, రైట్ తీసుకోండి, ఎనబీరువా ఉంటది, ఓపెన్ చేయండి. సెకండ్ హార్ దగ్గరికి వెళ్ళండి, ఎర్రచీర ఉంటది, ఎర్రచీర కింద డబ్బులు బంగారం పెట్టారు. మెల్లగా నిజాన్ని నిర్భయంగా చెప్తాను, నేను ఎవరికి భయపడను. నిజము రక్షిత రక్షిత. ఈడేమంటారా పిచ్చోళ్ళ ఉన్నాడు. ఓరే నిజాలు చెప్పేది అందరూ పిచ్చోళ్ళేరా. ఈ ఇంట్లోకి వెళ్దాం పద. థ్యాంక్ యూ సార్, మీరు చెప్పినట్టే లోపల బంగారం డబ్బులు ఉన్నాయి. నేను ఎప్పుడు నిజాలే చెప్తాను. ఒరే దొంగలు ఏమన్నా నాయ్యారు సార్, ఇంట్లో దొంగలు పడి మొత్తం బంగారం దోచిపోతున్నారు సార్. తెలుసండి, అలాగే డబ్బు బంగారం ఉందన్న విషయం చెప్పింది నేనే. మీరు కొట్టండి, నరకండి, చంపండి, నిజం నిజం నిజం, నిజమే నా ఇజం. పోలీస్ దొంగలు. మరుసటి రోజు నెక్స్ట్ డే. బాగున్నారా అందరు? ఇప్పుడైనా రావటం? అవునమ్మగారు. ఇదిగో వదినా, నీకు ఒక విషయం తెలుసా? అప్పట్లో మా ఆయన పెద్ద క్రీడాకారుడు, నేషనల్ లెవెల్ గేమ్స్ కూడా ఆడేవాడు తెలుసా? మరి నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ కి ఎందుకు వెళ్ళలేదు? అంటే పెళ్ళైంది కదా, బరువు బాధ్యతలు మీదన పడ్డాయి. ఇంకా అందుకే నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళలేకపోయాడు. సర్లే గానీ పొయ్యి మీద పాలు పెట్టని పొంగుతాయి, వెళ్ళొస్తాను. ఒకటే రంగమ్మ, అదేమనిందో వాళ్ళు ఆయన పెద్ద క్రీడాకారుడంట. పేకాట కూడా ఒక క్రీడేనా? వస్తే మంగమ్మ, ఏంటి? ఊర్లో అప్పారావు గారు అమ్మాయి రేసింగ్ రాజు గారు అబ్బాయితో లేచిపోయిందంటగా. ఏమోనమ్మా, ఈ కాలం అమ్మాయిలు తట్టుకోవడం అస్సలు కష్టంగా ఉంది. నేనైతే ఇంట్లో దించింతలా మళ్ళీ కాలేజ్ లోనే ఎత్తేదాన్ని. ఆయన ఈ రోజులు అలా ఎవరు లేరమ్మా. సరే గాని వాషింగ్ మిషన్ లో బట్టలు వేసే టైం అయింది, నేను ఎల్లుతుకొస్తానే. పోయిరా అబ్బా అమ్మ. మళ్ళీ వస్తానే. చూసినావా అమ్మ, పద్ధతి గురించి అది మాట్లాడుతున్నది. ఇది పెళ్లి కాక ముందు కాలేజీలు అంటా అని తిరిగి 100 మందితోటి ప్రేమ రామాయణాలు నడిపిందంట. ఓ అమ్మ, ఎవరిని అస్సామని తీసుకొని పోయి అస్మాములు ఉంటే వాళ్ళ అయ్యగాడు దేవులాడు దీన్ని పట్టుకొని వచ్చి గొట్టంగానికి తలగట్టిండు. వాళ్ళ ఇప్పుడు నేను సంసారినమ్మా, బొంత ముసుకేసినమ్మా అని వల్లిచ్చి చెప్తున్నా దీని వల్లిచ్చుడు. అవునమ్మా, నీ మగానికి జీతం ఎంతమ్మా? మా ఆయన జీతము 50,000, పైరాబడి ఒక 50,000 వస్తుంది. మొత్తం కలిపితే 1,00,000 రూపాయలు. అవన్నీ మా ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? పేదవాళ్ళకి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పంచుతూ ఉంటాడు. అంత మంచోడు మా ఆయన. నాకెన్నడో ఒక రూపాయి అయ్యాడు. పొయ్యి మీద కూర పెట్టానమ్మా, మాడిపోదాం, వెళ్ళొస్తాను. అమ్మా, ఇప్పటిదాకా బక్కగా దాని గురించి నేను చెప్పలే. ఎవరితోటి అంటే వాళ్ళు వచ్చి నాతోటి అంటే నేను నీతోటి అన్నా, మళ్ళీ ఎవ్వరికి చెప్పకు. నా గురించి ఏమన్నావుగా? ఏమనను పోదే. మంచిదాని వేణు, వెళ్ళొస్తా. చూసినావా అమ్మ, దీని మొగనికంట 50 రూపాయల జీతం అంట, 50 రూపాయలు మీనొస్తాయంట, 50 రూపాయలు కింద వస్తాయంట, అన్ని గంటే 1,00,000 అవుతాయంట. ఈ పొచ్చి మొకంది ఆడు కలిసి పిల్లికి బిచ్చమేయరు. ఏమన్నా గాని వీళ్ళందరికంటే మా ఆయన బంగారం అమ్మా. అమ్మో, మాటలు పడి మర్చిపోయాను, ఆయన కాఫీ పెట్టించే టైం అయింది, వస్తానమ్మా. పోయిరా అమ్మా. బండమ్మా, చూసినావా రోజమ్మా, దీని మొగనికి కాపీ పెట్టాలని ప్రేమ కాదమ్మా, దాని మొగని మీద భయము. ఆడెక్కడ కొట్టి చంపుతాడో అని ఉరుకుతున్నది. తల్లి మళ్ళీ నీతోటి అన్నా, నాతోటి ఎవరితోటి అనకమ్మా. నేను ఎవరితోటి అంటే నాతోటి అంటే నేను నీతో చెప్పిన. తల్లి బాబు గారు, ఏంటండి ఈ మాటలు? 2 క్రాపులు కలిస్తే ఆనందానికి దారి తీస్తుంది, 4 కొప్పులు తీస్తే వినాశనానికి దారి తీస్తుంది. ఇలాగే వదిలేస్తే ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోతుందో భయం వేస్తుంది. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళ ఇంటికి వెళ్తాను, ఈ నిజాన్ని చెప్పేస్తాను, ప్రపంచంలో నిజాన్ని నిర్భయంగా నిలబెడతాను. మా ఆడోళ్ళ ముచ్చట్లిన నీకే నువ్వు ఆడదానవా మొగోడవరా? అది కాదు మంగమ్మ, పని చేసావు కదా, నాన్న అలా తిడతావా నువ్వు? ఎయ్యిందే చూస్తారేమో, ఎయ్యిందే. నీకు
కుశలాల తర్వాత అవతల నిన్ను చూసుకోవడానికి పెళ్ళోళ్ళు వస్తున్నారు, రెడీ అయిపో. అలాగే నాన్న. బాబు ఇదే అమ్మాయి ఇల్లు, ఈ సంబంధమైన ఖాయం చేసుకోండి. అలాగే అండి. ఈయనే అమ్మాయి తండ్రి. నమస్కారం మావయ్య గారు. పంతులు గారు, అబ్బాయి ఆస్తిపాస్తులు అవి మాకు అమలాపురంలో 60 ఎకరాలు, తాడేపల్లిగూడలో 90 ఎకరాలు, అనకాపల్లిలో 120 ఎకరాలు ఉన్నాయా బాబు? సంపాదిద్దాం అనుకుంటున్నానండి. ఓహో, సంకల్ప బలం ఉందన్నమాట. నాకు కండబలం కూడా ఉంది మావయ్య గారు. అవన్నీ సర్లే గాని అమ్మాయిని పోషించడానికి ఏంటి అని. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాను, కాకపోతే నాకు కొంచెం కట్టింగ్లు ఎక్కువ. అంటే శాలరీలో. అమ్మాయి, అబ్బాయి వచ్చాడు రామ్మా. అమ్మాయిని ఏమన్నా అడుగుతావా? అంటే పెళ్లికి ముందే అడిగితే బాగుంటుంది బాబు, నేనంటుంది మంచి చెడ్డ అడుగుతావా అని. అయ్యో ఇప్పుడు అవి ఏమి అక్కర్లేదండి. రాఘవా దొంగ. నాకు అమ్మాయి బాగా నచ్చేసింది. ఇంటికి వెళ్ళాక మా పెద్దవాళ్ళతో మాట్లాడి మీకు కబురు పెట్టిస్తాను, సరేనా? మావయ్య గారు, సీలింగ్ అంతా తెల్లగా ఉంది, రంగు వేయించారా? సరసం చిలిపి. గోడ కూడా తెల్లగా ఉంది, రంగు వేయించారా? వస్తాను మావయ్య గారు. అతన్ని బుగ్గగిలడం చూసాలే గాని ఇంతకీ అబ్బాయి బాగున్నాడా? బాగున్నాడు కానీ ఇంకా కానీ ఏంటమ్మా, ఎర్రగా దొండపండులా ఉంటేను. నాన్న మొన్న ఇలాగే మామిడికాయ ఎర్రగా ఉందని తెచ్చారు, కోసి చూస్తే మొత్తం పులుపు పులుపు. ఈ టెంక కూడా బాగుందో లేదో చూడాలిగా. బొగ్గగిల్లాడంటే ఏదో డౌట్ గా ఉంది నాన్న ఆయన మీద నాకు. నిజమేనమ్మా, లేనిపోయిన డౌట్ పెట్టావు. ఆగిపోయింది కాయ అయితే. హలో డిటెక్టివ్ దుబారా, మా అమ్మాయికి ఒక మంచి సంబంధం చూసామయ్యా. అబ్బాయి బ్రహ్మాండంగా ఉన్నాడు, క్యారెక్టర్ ఎలా ఉందో అర్థం కావట్లేదు, మాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. సరేనా? ఈ రోజు ఒక సంబంధం చూసాను రా, నాకు చాలా బాగా నచ్చేసింది. ఒరే, నా పెళ్లికి క్యాటరింగ్ నీకే ఇస్తాను, సరేనా? డెకరేషన్ కూడా నువ్వే చేద్దుగాని. ఉంటాను. ఈయనేంటి ఎలా నవ్వుతున్నాడు? కొంపది చెప్పినా తెలిసిన వ్యక్తి అంటారా? ఎప్పుడు చూసినట్లేదే. మళ్ళీ నవ్వాడు. మనకి ఎప్పుడైనా పరిచయం ఉందా సార్? చెప్పండి సార్, అలా నవ్వుతారండి ఆ మాత్రం దానికి. అంటే మనం నర్సరీలో కలిసి చదువుకున్నామా? పోనీ ఎక్కడ హై స్కూల్లో కలిసి చదివేమా? చెప్పండి సార్, మరి అలా నవ్వితే బాగుండదు ప్రతిదానికి. మీరు తెలిసిన వ్యక్తో కాదో తెలియక టెన్షన్తో చస్తున్నాను నేను. ఎక్కడ చూసుంటాను అబ్బాయిని? పోనీ ఇప్పుడైనా సరే మనం బస్సులో ట్రావెల్ చేస్తుంటే కండక్టర్ చిల్లర కోసం నోట్ ఇచ్చి మీరు మార్చుకోండి అన్నాడా? సార్, పెద్దానికి అలా నవ్వకండి సార్. తెలిస్తే చెప్పండి. మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలిసేమో కూడా నాకు తెలీదు. తెలిస్తే చెప్పండి. పెద్దానికి అలా నవ్వకండి. చంపేస్తున్నాడు రా బాబు. మీకేమైనా అడ్రస్ కావాలంటే అడగండి, చెప్పేస్తాను. డబ్బులు అప్పు కావాలంటే చెప్పండి, ఇచ్చేస్తాను. అలా కాదు సార్, ఇప్పుడు మనకి పరిచయం ఏమైనా ఉందా? ఎందుకు నవ్వుతున్నారు సార్ మీరు? ఎవరైనా నవ్వించి చంపేస్తారు, మీరు నవ్వుతో చంపేస్తున్నారేంటి? నవ్వుతో. నువ్వు నవ్వుతుంటే నాకు చాలా భయం వేస్తుంది. చెప్పు. చిచ్చయ్, ఇది చూసి నా బుర్ర వేడెక్కిపోతుంది. ఇక్కడ ఉండకూడదు. చంపేస్తున్నాడండి బాబు. ఈడు అర్థం లేని నవ్వు. ఈడు కూడా అప్పుడు వాడు చెప్పకుండా రేయ్, ఎందుకురా నవ్వుతున్నారు? జోక్ చెప్తే గుర్తుకొచ్చి నవ్వుతున్నాం. లేదు, మీరు నన్ను చూసే నవ్వుతున్నారు. అయ్యో లేదు సార్, సినిమాలో జోక్ గుర్తుకొస్తే నవ్వుతున్నాం. సినిమా ఎప్పుడు రా చూసారు? 3 రోజులు చూసి. 3 రోజులు ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నారు? మీరు నన్ను చూసే అర్థం పర్థం లేకుండా నవ్వుతుంటే చంపేస్తాను. మళ్ళీ నవ్వారంటే నరికి పోగులు పెడేస్తా. నవ్వు వస్తే ఇంట్లో నవ్వుకోండి. చెప్పు తీసుకుని వాడతాను మళ్ళీ. అర్థం లేకుండా ఎందుకు నవ్వుతున్నాడు అర్థం కావట్లేదు. బుర్ర వేడెక్కిపోతుంది. ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళి చక్కగా వేడి టీ తాగితే కానీ నాకు తినడానికి వేడిగా, అలాగే మంచి కాఫీ కానీ ఏదుంటే పట్టనా? మాస్టర్, ఇక్కడ కాఫీ ఎలా ఉంటుందా? ఎందుకు నవ్వుతున్నావయ్యా? కాఫీ తాగుతావా? టీ తాగుతావా? చెప్ప పెద్దానికి నవ్వుతావంటే ఏదో పెళ్లి చూపులకు వచ్చినట్టు. నవ్వుపోతే ఏమైనా పోయిందా ఇక్కడ? ఒరే, నీ దరహాసానికి దారం చుట్టూ ఉరయ్యా. ఎందుకు నవ్వుతున్నావు చెప్పు.
నువ్వేమన్నా జబర్దస్త్ ఫ్యాన్ రెగ్యులర్ చూస్తుంటావా? ఎవరు స్కిట్లు చూసి నవ్వుతుంటారు అందులోని? సుధీర్ స్కిట్లు చూసి నవ్వుతుంటావా? పోనీ ఆది స్కిట్లు చూసి నవ్వుతుంటావా? ఓ రాకెట్ రాఘవ్ స్కిట్లు చూసి నవ్వుతావా? ఎందుకు ఆపేసావు నవ్వు? ఏం తప్పు చేశాడు వాడు? ఏం తప్పు చేశాడు చెప్పరా చెప్పు. ఎందుకు నవ్వుతున్నావు చెప్పరా? నాకు బుర్ర పిచ్చకపోతుంది చెప్పరా. పోనీ రోజా గారిని చూసి నవ్వుతున్నావురా? నాగబాబు గారిని చూసి నవ్వుతున్నావా? ఓ అనసూయని చూసి నవ్వుతున్నావా? ఆపేసేంట్రా. అసలు నువ్వెవడవో చెప్పు, నాకు తెలియాలి. ఎందుకు నవ్వుతున్నావు చెప్పరా? ఫోర్కుతో పొడి చేస్తా చెప్పు, ఎందుకు నవ్వుతున్నావు? ప్రపంచంలో ఫోర్కుతో దూకున్నావు నిన్నే చూసానురా నేను. చెప్పు చెప్పరా. అదిగో మళ్ళీ నవ్వుతున్నావు. చెప్పు. డిటెక్టివ్ దుబారా అబ్బాయి సూపరా, క్యారెక్టర్ లో కింగా. ఒక్క నిమిషం అమ్మాయి. నానా అబ్బాయిలో క్యారెక్టర్ కింగ్ అంట. దా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం. ఆడిన వీడికి వస్తాయేమో. అదిగా పిచ్చిలేసిపోయి. మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. నమస్కారం బాబు. స్మైలీ ఫేస్ స్మైలీ ఫేస్. మీ గురించి విన్నాం, మీ క్యారెక్టర్ సూపర్ అంట. ఏమండి మీరే నాకు భర్తగా రావాలి. మీరు తోపంట బాబు. ఏమిటే వీడు అన్నిటికీ అని మొహం ఇలా పెడతాడు? వీడికి పిచ్చి అనుకుంటున్నా. ఈ దుబారాగాడు అన్ని చెప్పి చచ్చాడు. వీడికి పిచ్చి అన్న విషయం చెప్పడం మర్చిపోయినట్టున్నాడు. ఈ సంబంధం మనకొద్దు, నువ్వు వచ్చే. అమ్మో వీడికి నిజంగా పిచ్చి. దా, దా, దా. పాపం. చాలా న్యాచురల్ గా ఉంది. మద్రాసు మహారాజు వారికి నమస్కారం అండి. మణికొండ మాతకి నమస్కారం తల్లే. ఆడి మాతకి నమస్కారం అమ్మా. బాబయ్య ఏమన్నంటే చూడడానికి చిన్నసై దున్నపోతులు ఉన్నాడు, వీడికేం పోయే కాలం ఇలాగ అడుక్కుంటున్నాడు మీరు అనుకుంటారండి. కానీ అడుక్కోవడం అనేది ఒక ఆర్ట్. అందులోనే అన్ని బాగుండి అడుక్కోవడం ఇంకా పెద్ద ఆర్ట్. ఎందుకంటే అడుక్కోవడంలో మరి చిన్న ఆర్ద్రత ఉండాలా, చిన్న టెక్నిక్లు ఉపయోగించాలా, మనం ఎవరన్నా అడిగితే కరిగిపోయి కాసులు బొచ్చులో కురిపించాలా. మరి అడుక్కునే విషయానికి వస్తే ఏమనుకుంటున్నారండి? మొగుడు అన్నాక పెళ్ళాన్ని ముద్దు అడుక్కుంటాడు, మేము ముద్దు అడుక్కుంటాం. కొంతమంది గుడి బయట అడుక్కుంటారు. అడుక్కోవడం అనేది కామన్. అంతే కదా మేడం? అసలు టెక్నిక్ అంటే ఎలాగుంటది తెలుసండి? చూడండి బాబయ్య బాబయ్య ఫోన్ మాట్లాడుతాను కదా బాబయ్య వస్తాను అలా సెంటర్లోకి వెళ్ళ. వేరే వాళ్ళైతే గూబకు బట్టి ఇచ్చుంటారు. హలో వచ్చాడు. వింటున్నా. ఆ 2 కోట్లు చిన్న చిన్న సింపుల్ చేయండి రా. మనం ఏదైనా 10 crores అబౌవ్ ఏదైనా. ఆల్రెడీ ఒక కోట్ వేసుకున్నాం, మిగతావేవి మన లెవెల్ ఏంటి మనమేంటి అంతే. లెవెల్ కి తగ్గట్టు మాట్లాడు. కోట్లంతా మనకి ఎందుకు? 10 lakhs. అవతల బారా పొద్దు ఏంటి గోలా? నిన్నెవడు అడిగా? అమ్మగారిని అడిగాను. అమ్మా వస్తున్నా బాబు. కొద్దిగా కాఫీ ఉంటే పోయి తల్లి. కాఫీనా? బెడ్ కాఫీ పడితే కానీ రోడ్డు ఎక్కలేమమ్మా మేము. అయ్యయ్యో ఏ తల్లి కన్న బిడ్డవో, ఎంత ఇదిగా చిక్కిపోయావు. ఫిల్టర్ కాఫీ కావాలా? చూసావా మా జాలిగుణం ఎట్లాంటిదో? ఫిల్టర్ కాఫీ. థ్యాంక్స్ అమ్మా. నాకు మామూలు కాఫీకి దిక్కులేదు. ఆడ ఎవరికో అడుక్కునేవాడికి ఫిల్టర్ కాఫీ ఇస్తావండి నువ్వు? అది కాదండి, మీరు ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఎండలో 10 వీధులు తిరగాలి కదా. ఒరే ముచ్చు ముచ్చుగాడు. నువ్వు అయ్యో అంటే అమ్మో ముచ్చుగా కాస్ట్యూమ్స్ మార్చే గానీ క్యారెక్టర్ మాత్రం మార్చలేదు. ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు అంటాడు. అమ్మా వీడు అసలు పేరు ముత్యాలు, ముద్దుగా ముచ్చు అని నా పిలుచుకున్నాడు. పేరు నాగి. అబ్బా రే పేరు అసలు సూట్ అవ్వలేదురా బాబు. నాగిముచ్చు. నాగిముచ్చు.
పూర్తి పేరు ముత్యాలండి, ముద్దుగా ముచ్చు అని పిలుస్తూ ఉంటాం. కొండ ముచ్చు ముఖం వేసుకుని. ఎవరా నువ్వు? నీకు నాకు సంబంధం ఏంటి? అమ్మా అమ్మా ఒరే, నీకు వైఫ్ రాగానే లైఫ్ ఇచ్చినోడే వదిలేస్తావురా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు నమ్ముతారండి ఇటు మా తోటోడని. ఎవరా నువ్వు? ఎవరా నువ్వని అడుగుతావా రే? బాబయ్యా తల్లే అలా మాట్లాడతారండి మీరు కూడా? ఒకప్పుడు మేము అందరం కలిసి ట్యాంకు బండి మీద ఓ గోని బట్టలు వేసుకుని. నీకు నాకు సంబంధం ఏంటి అసలు? అవును అనుకున్నావా? నేను కోటీశ్వరుని రా. ఒకసారి ఒరే పిడేలు, చెప్పరా. అదే మన ముచ్చుగాడు దొరికేశాడు రా. వైజాగ్ లోనా? వైజాగ్ లో కాదే, ఇక్కడ హైదరాబాద్ లో దొరికేశాడు. అమ్మో, పేరు కూడా మార్చాడు, నాగి అంటరా. ఏంటి లాగి? అంటే లాగి లాగే ఉంటాడు కానీ నాగి పేరు అసలు సూట్ అవ్వలేదురా. ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు రాడు. ఇగో 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 మనోడితో మాట్లాడు. హలో హలో, ఫోన్ పెట్టేయ్. మా పిడేలు గారు సీనియర్. ఎందుకు చేశాడు? ఊరికి నా మీద ఎక్కేస్తా ఉంటాడు. ముచ్చుగా ఎలా చెప్తాను. సరిత ఒక్క నిమిషం. కాదు. సరిత కాదా? లలిత కాదు. ఒరే సబిత కాదా? ఓ స్వీటియా? వాళ్ళెవరు కాదురా. రోటీ వాళ్ళెవరు కాదని చెప్పారా? లిస్ట్ మొత్తం చెప్పేశాడు బారికి. అంత మంచి మంచి ఫిగర్లు వదిలేసి దీన్ని పట్టుకున్నావా నువ్వు ఇక్కడ? నా పిల్లని పట్టుకుని దాన్ని దీన్ని అంటావు. ట్యాంక్ బండి మీద ఎంత మందికి లైన్ ఒరే, అది అప్పుడు గతం. ఇప్పుడు నేను కోటీశ్వరుని రా. అవును, కోటేసుకుంటా. అబ్బా అబ్బో రే, పొట్ట కూడా బాగా పెంచారా. ఎన్ని ఇళ్ళల్లో తిరిగితే పొట్ట అంత పైకి ఎత్తి ఉంటది. అబ్బా అబ్బా ఒరే వదిలిరా. వదిలియా? నువ్వు దాన్ని వదలకపోతే మేము నిన్ను వదిలివలసి వస్తుంది మళ్ళీ. ఒరే, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. ఓకేనా? ఆఫీస్ కూడా ఏమే వంట అయిపోయిందా? అవ్వలేదు. పర్లేదు, అయితే 2 ఇల్లు తిరిగి వచ్చేద్దాం. వచ్చి నడైతే వెళ్దాం. నేను అది కాదురా, ఇప్పుడు కోటీశ్వరుని రా నేను. కోటి నీకు వెళ్దామా? వంట నువ్వు ఒక్కతో వండుకో, ఒక్కూర తింటాడు. 4 ఇల్లు తిరిగావు అనుకో, 4 కూరలు బోల్డెన్ విటమిన్లు వస్తాయి అందులో. నేను ఎందుకు తింటాను 4 ఇల్లు? అంటే ఇంతకు ముందు తిరిగినప్పుడు లేదేంటి నీకు? రే సరే, నేను డిస్టర్బ్ చేయను, ఆఫీస్కి వెళ్ళాలి. మా ఊడి గురించి మాత్రం నీకు చెప్పాలమ్మా. కటింగ్ ఎలా చేయించుకునేవాడు అనుకున్నావు? ప్రతి ఆదివారం పొద్దున్నే కేబీఆర్ పార్క్ లోకి వెళ్ళి గడ్డి కోసం మిషన్ వస్తుంది కదా, తల దగ్గర ఎట్టు 2 ఎకరాలు కొట్టుకుంటే వెళ్ళిపోయేది. అలాగ అయిపోయేదమ్మా. ఒకసారి పొరపాటుని వీడు కదిలితే మిషన్ ముఖం మీదకి ఎక్కేసింది. ఆ మిషన్ మీసం గడ్డం ఎత్తుకుపోయింది. ఎప్పటిదాకా ఇంపార్టెంట్ 10 crores డీల్ ఉందిరా ఇప్పుడు. ఏదిరా ముచ్చు? ముచ్చు కాదు, నాగి. అదే నాగే 10 కోట్లు. నువ్వు వెళ్ళిపో చెప్తాను. నా ఫ్రెండ్ కూడా వస్తాడు ఇప్పుడు. బాబయ్యా అమ్మా నాగి. హాయ్ సార్. హాయ్, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు డూయింగ్? యా, ఐ గుడ్. ఎవరైడు? ఎవరు రైడ్ అంటాడు? హూ ఇస్ దిస్ అంటాడు. నీకన్నా పెద్ద అడుక్కునే వాళ్ళు ఉన్నాడు. సార్ 10 crores ఎక్కడ దాకా వచ్చింది? ఆ 10 crores డీల్ నీకే ఇద్దామని మా కంపెనీ ఫిక్స్ అయింది. Thank you. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. నాగి ఏం జరుగుతుంది ఇక్కడ? ప్లీజ్ 10 crores రా. తల్లే బాబయ్యా, చిచ్చి, నీకు 10 కోట్లు లేదు, ఏమీ లేదు. ఈ 10 రూపాయలు ఉంచుకో చాలు. ఏమన్నా నీ కొలిగి మాత్రం చాలా మంచివాడు రా. 10 రూపాయలు ధర్మం 10 కోట్ల ప్రాజెక్ట్ 10 రూపాయలు లా చేసేవరా నువ్వు? ఆపండి, ఈరోజు మీ పుట్టినరోజు. ఆయన ముందు వాడిని బయటకు పంపించండి. ముచ్చుగా పుట్టినరోజు దాచేసుకుని అంటే ఫ్యాన్స్ అందరికి పార్టీ ఇవ్వాల్సి వస్తుందా? ఒరి ఇప్పుడు బర్త్డే గిత్తలు ఏ వద్దురా. పర్లేదు, చెయ్యాలంతే. మాట్లాడుకో. రే పిడేను చెప్పరా తుకారం. ఈ రోజు మన ముచ్చుగాడు పుట్టినరోజు అంటారు. అప్పుడు చేసుకునే రోజు గారు ఈ మధ్య చేసుకుంటున్నాడు కొత్తగా. కాదు నాగి. అని నలుపుకుంటావు ఇట్లా ఇలాగా. ఇగో అర్జెంట్ గా కేక్ కట్టుకుని వచ్చింది. ఈ రోజు మనం పుట్టినరోజు చేయాలి ఇక్కడ ముచ్చుగాడికి. ఎన్ని రోజులు అయిందో నిన్ను చూసి ముచ్చు. నేను మాత్రం అది మర్చిపోలేంట్రా బాబు. ఏది అది ఏది ఏంటి? మేడం, ఒకసారి అండి ఒక ఆవిడ ఈడు ముఖం చూస్తే ఇష్టలేక ఇంట్లోంచి అన్నం ముద్ద ఇచ్చింది. ఆ ముద్ద ఈడు ముక్కు తల్లి మళ్ళీ చెక్కెంత అయింది. ఒరే ముచ్చుగాడు, మన ముచ్చుగాడు ఈ రోజు నువ్వు అప్పుడు పాటలు బాగా పాడి. ఏంట్రా మీరు అంతా? పాడవ ముచ్చుగా. తాళం పట్టి తలంగుతో తల్లంటి దేవోతా ఒల్లేరు దిశుద్ధి గుద్ది ఉంది గుద్ది తమాషాలే చేత ఓ నమః శివాయంతో ఒంట్లో వేడే మాయ. ఒరే ఇప్పుడు ఏం కేక్ కట్ చేస్తే మీరు వెళ్ళిపోతారు అంతే కదా? అమ్మో కేక్ కట్ చేయాలి, మరి తొందరగా కట్ చేయి. ఒరే ఆగో.
హ్యాపీ బర్త్డే చెప్పండి రా. చెప్పేద్దాం. హ్యాపీ బర్త్డే బాబయ్య, హ్యాపీ బర్త్డే బాబయ్య. తల్లి మొత్తుంటాయమ్ము. హ్యాపీ బర్త్డే బాబయ్య. ఏమనుకోకరా, నీ పుట్టినరోజు సంతాపసాలో జరుగుతుంది. ముందు మా ఆవిడ పెడతా. బంగారానికి మీరు తినండి. అదేంటి బంగారం? ఇగో బంగారం నువ్వు అనగా నువ్వు బంగారం పెట్టమంటారా మా ఆవిడ్ని? మీరందరూ వెళ్ళిపోండి చెప్తారు ఎక్కడి నుంచి. నాకు వెళ్ళిపోమంటావు పుట్టినరోజు చేయకుండా. చేశారు కదా, కేక్ కటింగ్ అయిపోయింది కదా, వెళ్ళిపోండి ఎక్కడి నుంచి. వెళ్తాంలే. సాయంత్రం ఈడే ఇంకొక రూమ్ లో పడి కూర్చుంటే నీకేమి ఇస్తాడు లేదా? మీరందరూ లోపల పడి ఏమే మన ఇంట్లోకి వెళ్తున్నాడు. నన్ను మోసం చేస్తావా? ఎరా? బంగారం మా నాన్నకి 25 లక్షలు కట్నం తప్పి మోసం చేస్తావు. అడుక్కునేవాడిని చెప్తే అప్పుడన్నా జాలి పడి చేసుకునేదాన్ని. బంగారం దొంగ సచ్చినాడా, మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. వచ్చా చంపుతా. బంగారం ఈ అబ్బాయి ఎవరికి బంగారం? ఏయ్, బయటికి వెళ్ళండి. నిన్నేనంట ఇది బయటికి నా వెళ్ళిపోమని. ఇల్లు, బయటికి వెళ్ళరా. బయటికి వెళ్ళను, బయటికి వెళ్తావు. ఏయ్, పోండి. ఒరే ఏ మటకా మాట ఆ రోజు ఒక ఆవిడ బొచ్చుకుని గొట్టేందుకు గుర్తుందా? ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? బావయ్య బంగారు తల్లే. ఫామ్ లో ఉన్నావు వచ్చి. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. నేను ముష్టోడిని కాదండి, కర్మ కొద్దీ దీని మొగుడిని. దీనికి గెటప్లు పిచ్చి ఉంది. నా చేత రోజుకో గెటప్ వేయించి సరదా తీర్చుకుంటుంటది. అయిపోయిందా మీ ఇంటర్పెక్షన్? ఇంటర్పెక్షన్ ఇంటర్పెక్షన్ ఓ ఇంట్రడక్షన్ అయిపోయింది. కానీ ఎప్పుడు చూసినా నా చేత ఇలా పిచ్చి పిచ్చి గెటప్ వేయించకపోతే ఏ లాయరు పోలీసు ఇలాంటి సీరియస్ గెటప్ వేయించవచ్చు కదమ్మా. కనుక సెట్ అవ్వా. ఇది కామెడీ పేసు. ముట్టోడేసమే. ముట్టోడేస్వా బొచ్చట్టుకొని అడుక్కుంటారే. ఓ అది ముట్టోడు కాదురా, ముష్టివాడు. ముట్టాడే రాని వాటి గురించి ఆశపడ్డాను చూడు, నాదే తప్పు. అడక అమ్మగారు ఆకలిస్తుంది, అన్నం పెడతారా? ఏటా అడుకోడు? మరి ఎలా అనుకోవాలి? ముట్టోడు మాటలు నోట్లోంచి రాగోలు, బొడ్లోంచి రావాలి. బొడ్లు ఏంటంటే చండాలంగా నాభిలోంచి రావాలి అని చెప్పాలి. అదే బొడ్లోంచి రావాలి. సరే ప్రాక్టీస్ చేస్తాను. అమ్మా వాళ్ళ ఆవిడ బాగా చెప్తుంది. అమ్మా గుండెల్లోంచి వచ్చింది. కొంచెం కింద. అది నోట్లోంచి వచ్చినట్లేదు, గూట్లోంచి వచ్చినట్టుంది. సరిగ్గా ప్రాక్టీస్ చేయి. ఇప్పటికిప్పుడు ప్రాక్టీస్. అమ్మా తల్లే. తల్లే అమ్మా. అమ్మే. ఎవరా నువ్వు నా ఏరియాకి వచ్చి అడుక్కుంటున్నావా? నాది ఇదే ఏరియా. 6 సంవత్సరాల నుంచి అడుక్కున్నాను, నిన్ను ఎప్పుడు చూడలేదు. నేను ఇయ్యాల మొదలు పెట్టాను జాయినింగ్. న్యూ జాయినింగ్ సరే అడుక్కో చూద్దాం. నీ ప్రతాపం నా ప్రతాపం. తల్లే దయగల మా తల్లే. హలో ఓ ముద్ద అన్నం ఉంటే అయి తల్లో. యాక్టింగ్ రాదు అని ఎరగ తీసేస్తున్నాడు. ఎలా బాగా నటిస్తున్నాడు. యాండి బాగా చేస్తున్నారు మీరు. ముస్టడి తాను వేసుకొని చూసాను కానీ ఇలా వాటేసుకున్న వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నానమ్మా. అన్యాయం జరిగిపోతుంది రాఘవ. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవడ్రా దొంగ సచ్చినాడా? భార్య భర్తలు మాట్లాడుకుంటే సరిగ్గా చూడవే, నేనే నీ మొగుడిని. నువ్వెక్కడన్నావా? యాసాలు ఒకేలాగుంటే పోల్చుకోలేకపోనాను. ఏసాలు ఒకేలా అంటే పర్సనాలిటీ అయినా పోల్చుకోవాలి కదా. రివర్ట్లా ఉన్నాడు. మా అబ్బా నువ్వు పెద్ద తాటి చెట్లాగా ఉన్నట్టు పొట్టి బొప్పాక మొక్క అంత ఉన్నావు. ఇలా అరిచి బాగా గొంతు నొప్పి పెట్టేసిందండి. స్ట్రాంగ్ కాఫీ పట్టుకొస్తావా? ఏంటి కాఫీ తల్లే. బెటర్ కాపీనేగా. పెట్ర కాపీయా ఓహో ఫిల్టర్ కాపీయా. పెట్టడానికి ఆ గేదెకి కుర్తు పోసినట్టుంది. ఏంటి అబ్బాయి ఏం లేదు, దీని గెటప్పులు పిచ్చితో చచ్చిపోతున్నాను. మా నాన్నగారు ఫోను. నాన్నా నాన్నగారు సారీ నాన్నగారు, అంటే ఇందాక సిగ్నల్స్ బాగులేక వాయిస్ అలా వచ్చేసింది, ఏమనుకోకండి. ఊరి నుంచి ఇంటికి వస్తున్నారా? రండి నాన్నగారు, నేను ఇంట్లోనే ఉంటాను. ఉంటాను, బాయ్. అబ్బా
ఎవడి ముష్టోడు నా కొడుకు ఇంట్లో చేరి దర్జాగా సోఫాలో కాలు చాపుకొని మరి పేపర్ చదువుతున్నాడు. ఖాళీగా కూర్చుంటే అది కాఫీ కూడా అయిపోతావు. కాఫీ తల్లే నాన్నగారు. ఎవడరా నీకు నాన్న? అది కాదు నాన్నగారు. సరిగా చూడారు నేనే మీ అబ్బాయిని. రాఘవా నువ్వట్రా నేనట్రాయే. మీరేమో పిల్ల బంగారులా ఉందని దాన్ని నాకు ఇచ్చి అంట కట్టేశారు. దానికేమో గెటప్లు పిచ్చి రోజుకో గెటప్ వేస్తుంది. ఈ రోజు నా చేత ముష్టివాడి గెటప్ వేయించింది నాన్నగారు. అవునా? మొన్నటికి మొన్న అమీర్పేట సెంటర్ లో యోగి వేమన గెటప్ వేయమంది నాన్నగారు. వేసావా? అంటే ఆఖరి నిమిషం దాకా పోరాడి రద్దు చేసుకున్నాను. ఫోన్లే అమీర్పేట బతికిపోయింది. ఆయా ఎప్పుడొచ్చా? నా సంగతి సరే గాని ఇలా మొగుడు చేత వేషాలు వేయించడం ఏంటమ్మా చండాలంగా? పెళ్ళైనప్పుడే చెప్పాగా నాకు చిన్న చిన్న కోరికలు ఉన్నాయి, నా మొగుడుతో తీర్చుకుంటానని. కోరికలంటే ఇయ్యా? అవును బాబయ్య. సర్లే మాయా, నేను అడుగుకోవాలి ఎంత? 48. ఏమన్నా పండగ తోరణాలు తెచ్చావు? కారణాలు కాదే, ఈ నీ తొరబజ్జ కట్టుకొని ఆదిమానవుడు యాసం వెయ్యాలి. నేను ఆదిమానవుడు యాసం ఏంట్రా చెప్పు. నువ్వు సరిగ్గా చూసేవో లేదో, ఇది కట్టుకోకపోయినా మా నాన్నగారు ఆది మానవుడిలాగే ఉంటారు. ఆదిమానవుడు వేషం నేనేంటి వెంట్రా? ఈ వేషం లేదు, ఇది క్యాన్సిల్. ఈ ప్రపంచంలో ప్రతి పాత్ర ప్రత్యేకమైందే. ఈ ఆకులే ఈ ప్రపంచానికి మొట్టమొదటి అండర్వేర్. మనం పొలాలు మర్చిపోవచ్చు, తలాలు మర్చిపోవచ్చు, మనం మన మూలాలు మాత్రం మర్చిపోకూడదు మాయా. ఈ ఆదిమానవుడు వేషం నేనేంటి వెంట్రా? అమ్మా నీకో దండం, వెళ్ళి ఒక గ్లాస్ మంచి నీళ్ళు పట్టరా. చల్లటియేనా? చల్లటియే పట్టుక. నాన్నగారు ఇది సైజు మరీ చిన్నదానిలా ఉంది. ముందు కట్టుకుంటారా వెనక్కి కట్టుకుంటారా? మెడక్ కట్టరా. నీకు నమస్కారం రా బాబు. ఊపిరుండగా ఇంకా నీ కొంపలు అడుగు పెట్టను. నేను వెళ్ళొస్తాను. నాన్నగారు ఏంటి ఏడు మాయేడి అంటే ఆది మానవుడు యాసం అన్నావు కదా, నేచురల్ గా ఉంటది. నల్లమల అడవుడికి వెళ్ళాడు. అదే డెకాషన్ అంటే. డికాషన్ అదే మనసులో ఉంటది కదా. ఓ డెడికేషన్. డెడికేషన్ డికాషన్. ఈ రోజుకి ముట్టోడు యాసం అయిపోయింది కానీ కలరత్నం బంగారం ఎంత మంచిదో. కల కూపెత్తా చీకటి పడ్డది కాబట్టి నువ్వు వెళ్ళి దొంగోడు కళారత్నం ఎంతసేపు నా చేత ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు, ఈ పోలీసు, లాయరు, డాక్టరు ఇలాంటి గొప్ప గొప్ప వేషాలు వేయించవచ్చు కదా. మొక్కానికి అవి సెట్ అవ్వని చెప్పానా? ఇట్టా చూడు, దొంగ కోళ్ళు పట్టేవాళ్ళు ఎలా చూస్తున్నావు? దొంగల అచ్చనాలు నీలో పచ్చలంగా ఉన్నాయి. పచ్చలంగా పుష్కలంగా. పచ్చలంగా పసుపులంగా కాదే, పుష్కలంగా. చూడు ఒక పుష్కలంగా పచ్చలంగా. ఇగ్గు అయ్యి వెనకెట్టాను, వెళ్ళేసుకో. వెళ్తాను. నేను ఎలాగున్నాను కళారత్నం? నాగిలాగున్నావు. నువ్వు పక్కింట్లోకి వెళ్ళి దొంగతనం చేసుకో. అమ్మ పక్కింట్లోకి వెళ్ళి దొంగతనం చేస్తే గొడవలు అవుతాయమ్మా. ఎందుకు గొడవలు అవుతాయి? ఎలా? చార్జరా? కళారత్నం వచ్చావా? పక్కింట్లోకి వెళ్ళి ఏం దొంగతనం చేసానో తెలుసా? ఏది? సెల్ ఫోన్ చార్జర్. ఎక్కడ పెట్టుకుంటా? ఎవడైనా ఫోన్ దొంగతనం చేసుకొస్తాడు. అంటే అక్కడ ఫోన్ ఉంటే దొంగతనం చేయనా మరి? నా అబ్బా సర్లే, ఏదైనా ఇలువైన వస్తువులు దొంగతనం చేసుకురా. ఎలా? మా ఆయన ముట్టోడేసం బాగా చేశాడు, దొంగోడేసం కూడా బాగా చేస్తున్నాడు. ఇప్పుడు పోలీసులు పట్టుకుంటే పోలీసుల నుండి ఎలా తప్పించుకోవాలో మా ఆయన చూస్తాను. అయ్యో ఈమె కాల్ చేస్తుందా? హలో పోలీస్ స్టేషన్. ఎవరమ్మా? గాంధీనగర్ ఇంట్లో దొంగలు పడ్డారు. నా దేశంలో దొంగలు పడ్డారంట. ఎక్కడ? పక్కింట్లో. రారా బయటికి. ఏం చేస్తున్నావు ఇంట్లో? దొంగేసం కట్టాను సార్ సరదాగా. నా చెవులు పూలు అని కనపడుతున్నాయి అంటున్నాను. ఊరుకోండి సార్, మీకు నాకు చెవులే కనపడక పువ్వులేం కనపడతాయి. ఈ లాడితో నిన్ను తప్పి 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 మన కొట్టేస్తాను తెలుసా? అన్ని సార్లు తప్పి తప్పి అనకండి సార్, ముఖం మీద తుప్పర్లు పడుతున్నారు.
నువ్వు ఫోన్ చేసి దేశానికి చాలా ఉపయోగపడే చేసావు తెలుసా? కళారత్నం నువ్వు నాకు యాక్షన్ కట్టించి పక్కింట్లోకి పంపించి పోలీసులు ఫోన్ చేసి నన్ను పట్టిస్తావా? ఇప్పుడు ఏటైపోయిందని ముట్టోడేసము బాగా చేసావు, దొంగోడేసము బాగా చేసావు. ఇప్పుడు జైలుకి వెళ్ళి ఖైదీ వేసం కూడా బాగా చేసావు అనుకో, నువ్వు జైలు నుంచి వచ్చినప్పుడు మామూలు ఎత్తుగా రావు, ఒక పరిపూర్ణత చెందిన నటుడుగా వస్తావు. పరిపూర్ణ చెందిన నటుడిగా వస్తానా? నీకు స్టేషన్ తీసుకెళ్ళి జల్ 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 జగేలు రాజా నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా. దేవుడు మీకు మంచి గొంతుకిచ్చాడు సార్. రేపు ఉదయం ఎప్పుడైనా సరే మేము ఉద్యోగం డమాలు డుస్క్ అయిపోయింది అనుకోండి, నాకు ఫోన్ చేయండి. నాకు తెలిసిన ఒక మంచి ఆర్కెస్ట్రా ఉందా? గుడి ఉంది, మెట్ల మీద కూర్చుని గడిపేద్దాం. నారైతే స్టేషన్కి వెళ్దాం. నీకుందరా? జల్ 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 జగేలు రాజా.